ఓకే. స్ట్రెయిట్ లైన్స్‌లో ఈ ప్రాబ్లమ్ ఒకటి చూడండి. ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్ x - 7y - 22 0, 3x + 4y + 9 0, 7x + y - 54 0. ఈ 3 లైన్స్ నుంచి ఫార్మ్ అయ్యే ట్రయాంగిల్ ఐసోసెలెసా, ఈక్విలేటరలా, రైట్ యాంగిల్ అండ్ ఐసోసెలెసా చెప్పాలి. ఐసోసెలెస్ అంటే తెలుసు కదా, 2 సైడ్స్ ఈక్వల్ ఉండి మూడో సైడ్ వేరుగా ఉంటుంది. ఈక్విలేటర్ అంటే ఆల్ 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. మీకు రైట్ యాంగిల్ అంటే తెలుసు కదా. ఓకే, ఒక పర్టికులర్ ఏదో ఒక యాంగిల్ దగ్గర 90 degrees ఉంటుంది, ఏదో ఒక వర్టెక్స్ దగ్గర. రైట్, ఇలా రైట్ యాంగిల్. జనరల్గా ఈ ప్రాబ్లం చేయడానికి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 3 లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, 3 లైన్స్ ఇలా ఉంటే మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే, అంటే 3 లైన్స్ ఇదొకటి ఏదో రఫ్గా ఫామ్ అయింది అనుకుందాం. అంటే ఇది ఏ అని, ఇది బి అని, సి అని 3 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఈ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఈ 2 లైన్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే జనరల్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకి 3 వర్సెస్ వస్తాయి. 3 వర్సెస్ నుంచి సైడ్స్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి, ఓకే, ఆ సైడ్స్ని బేస్ చేసుకొని, ఆ డిస్టెన్స్లు బేస్ చేసుకొని అది ఐసోసెలెస్ అవుతుందా, రైట్ యాంగిల్ అవుతుందా, ఈక్విలేటర్ అవుతుందా చెప్పొచ్చు. బట్ ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. అదంతా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంసెట్లోనో బిట్సెట్లోనో ఏదైనా వచ్చింది అనుకోండి, అదంతా చేస్తే ఎంత టైం అవుతుంది? యూ జస్ట్ ఇమాజిన్. ఓకే, చాలా టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా మీకు ఒక షార్ట్ కట్ టెక్నిక్ చెప్తా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకోవచ్చు, బట్ వన్స్ మీరు ఆ టెక్నిక్ ఫాలో అయితే మీరు ఫాస్ట్గానే ఆన్సర్ చేస్తారు. ఒక షార్ట్ కట్ ట్రిక్ ఒకటి చెప్తాను. ట్రిక్ అంటే ఒక షార్ట్ కట్ ఫార్ములా ఇస్తాను. ట్రిక్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫార్ములా. అదేంటంటే చూడండి, ఇప్పుడు మీకు ఆ ఫార్ములా ఏంటో చూడండి. ది రేషియో చెప్తాను, డైరెక్ట్గా సైడ్ చెప్తూ రేషియో నుంచి మనం సైడ్స్ గెస్ చేయొచ్చు అనమాట. ది రేషియో ఆఫ్ sides of a triangle formed by the lines. A1x plus B1y plus C1 is equal to 0. A2x plus B2y plus C2 is equal to 0. A3x plus B3y plus C3 is equal to 0. ఇలా 3 లైన్స్ ఉన్నాయి, ఇదొక లైన్. ఓకే, ఈ 3 లైన్స్ నుంచి ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ రేషియోకి ఫార్ములా. ఓకే, ఈజ్ ఆ రేషియో ఏంటంటే దట్ ఈజ్ నథింగ్ బట్ √/(a1² + b1² ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్. అంటే రేషియో కదా, మనం నెగిటివ్ వాల్యూ రాకుండా పాజిటివ్ తీసుకుంటాం. డిటర్మినెంట్ తీసుకుని మాడ్యులస్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్. చూడండి, మీకు అది ఈజీగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ కూడా చెప్తాను తర్వాత. చూడండి ఒకసారి, ఒక్క నిమిషం, నెక్స్ట్ స్లైడ్లో రాస్తా, ప్లేస్ సరిపోదేమో. రైట్, చూడండి, అది ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక టెక్నిక్ చెప్తాను. చూడండి, ఆ ఫార్ములా కూడా బైహార్ట్ చేయకోకుండా ఒకటి మ్యాట్రిక్స్ లాగా తీసుకోండి. A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ఒక మ్యాట్రిక్స్ లాగా తీసుకుంది. ఇక్కడ అసలు మన ఫార్ములాలో ఎక్కడ C1 C2 C3తో పనే లేదు, దాన్ని మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ రేషియో ఏంటో చూడండి చెప్తాను. రేషియో ఫార్ములా √/(a1² + b1² ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్. ఫస్ట్ అది అసలు ఇది వదిలేసేయండి, దీని గురించి నెగ్లెక్ట్ చేసేయండి, దీంతో మనకు పని లేదు, ఓన్లీ ఈ పార్టే. A1 B1 A2 B2 A3 B3. ఇప్పుడు నేను ఫస్ట్ ఏమన్నాను, A1² + b1² అన్నా కదా. ఎస్, డిటర్మినెంట్ ఆఫ్ ద రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్. రిమైనింగ్ 2/2 డిటర్మినెంట్ ఏంటది? A2 B2 A3 B3 మాడ్యులస్. ఎందుకు మాడ్యులస్ తీసుకున్నాం అంటే, మాడ్యులస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని మైనస్గా కూడా ఒక్కొక్కసారి డిటర్మినెంట్ నీకు నెగిటివ్ వాల్యూ రావచ్చు కదా, అందుకే మాడ్యులస్ తీసుకున్నా రేషియో చెప్పడం కోసం. రైట్, రెండోది ఇది ఇంటూ అండి. రెండోది ఇప్పుడు సెకండ్ రో అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ A2² + B2² కదా. ఓకే,
ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ద రిమైనింగ్ 2/2. రిమైనింగ్ 2/2 అంటే A2 B2 పోయింది. A1 B1 A3 B3. మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ A1 B1 A3 B. అర్థమైంది కదా? ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఈ థర్డ్ మీరే గెస్ చేయొచ్చు. √A3² ప్లస్ B3² ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఇక రిమైనింగ్ 2/2 అంటే ఏంటి? A1 B1 A2 B2. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు ఈ సైడ్స్ రేషియో అంటే సైడ్స్ రేషియో తెలిస్తే ఆటోమేటిక్గా మనం సైడ్స్ గెస్ చేసేయచ్చు. రేషియో తెలిస్తే చాలు, అది ఏ ట్రయాంగిల్లో గెస్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లంలోకి వద్దాం. ఇక్కడ ఏంటి లైన్స్ ఏంటి? x - 7y - 22 = 0. ఇక్కడ ఏంటి గివెన్ లైన్స్? గివెన్ లైన్స్ ఆర్ x - 7y - 22 = 0. నెక్స్ట్ 3x + 4y + 9 = 0. 7x + y - 54 = 0. 7x + y - 54 ఇప్పుడు ఇక్కడ A1 A2 B1 A1 B1 ప్లస్లు ఏమున్నాయి చూడండి. ఇది A1 A2 A3 అంటే 1 3 7 అవునా? B1 B2 B2 అంటే B1 B2 B3 అంటే -7 4 1. కన్ఫ్యూజ్. అసలు నేను C1 C2 C3లు రాయట్లేదు, దాంతో నాకు పని లేదు కదా. ఇప్పుడు ఆ రేషియో చెప్పండి. రేషియో ఆఫ్ సైడ్స్. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ సైడ్స్? ఇప్పుడు A1² ప్లస్ B1² అంటే ఇదే కదా, √1² సరే. ఇది A1 ఇది A2. A1² ప్లస్ B1 A1 B1 కదా. A1 అంటే 1² B1 అంటే -7² అంటే 49 కదా. 1 + 49 అంటే 50 √50 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ డిటర్మినెంట్ రిమైనింగ్ 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏంటి? రిమైనింగ్ 2/2 3 4 7 1. రైట్, నెక్స్ట్ A2² ప్లస్ B2² అంటే √3² అంటే 9 9 + 4 25 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏంటది? దట్ ఈస్ నథింగ్ బట్ రిమైనింగ్ కదా. రిమైనింగ్ అంటే 1 - 7 7 1 ఇస్టు నెక్స్ట్ A3² ప్లస్ B3² √A3² ప్లస్ B3² అంటే ఇది కూడా √50 కదా. √50 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏముంది 1 - 7 3 4. ఇస్ ఇట్? ఇప్పుడు చూడండి, √50 అంటే దట్ ఈజ్ √50 ఇంటూ దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 3 - 28 -25 మాడ్యులస్లో ఉంది కాబట్టి 25. ఇది 25 √25 అంటే 5 కదా. ఇదేంటి √50. నెక్స్ట్ √50 ఇంటూ √50 కాదు 50 √50 అని రాసి ఇది 50 కదా. 1 + 49 50 మాడ్యులస్ దట్ ఈస్ 50 ఈస్టు ఇంకోటి ఏంటి √50 ఇంటూ ఇది కూడా అంతే 1 4 4 + 21 అంటే 25 కదా. రైట్, ఇప్పుడు నెక్స్ట్ రేషియోలో నేను ఇప్పుడు √50 25 క్యాన్సిల్ చేస్తాను అనుకోండి. √50 ఎక్కడో 25 ఉంటుంది కదా. 5 10s 10 అంతే కదా. 5 × 10 25 × 10 అవుతుంది కాబట్టి 25 కామన్ తీసేస్తాను. √50 10 √50 ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ రేషియో ఇది రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి. హియర్ 2 sides ఆర్ ఈక్వల్ అంతే కదా. √50 2 sides ఈక్వల్ ఉన్నాయి, ఇంకో సైడ్ వేరు ఉంది అంటే అక్కడ వరకు ఐసోసెలస్ అని మనకు క్లారిటీ వస్తుంది. రెండు సైడ్స్ ఈక్వల్ ఉండి వేరే సైడ్ మరి రైట్ యాంగిల్ కాదా అంటే మనకి ఇప్పుడు మనం గెస్ చేయొచ్చు కదా. ఇక్కడ దట్ ఈజ్ √50 హోల్ స్క్వేర్ A² + B² = C² అయిందా లేదా? √50 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10² అవుతుంది చూడండి. A² + B² = C² ఫామ్ కదా. ఇది 50 + 50 = 100 ఈక్వల్ అయింది కదా. రైట్, అంటే ఇది ఐసోసెలస్ మళ్ళీ A² + B² = C² ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఏమైనట్టు? సో రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంతే కదా. రైట్ యాంగిల్ అండ్ ఐసోసెలస్.
సో ఆప్షన్ ఏమైనట్టు రైట్ యాంగిల్ అండ్ ఐసోస్లెట్స్ అంటే ఆప్షన్ డి, అదే ఆప్షన్ 4. బై మిస్టేక్ డి అని పడింది, ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంత టైం తీసుకున్నా, బట్ మీకు జస్ట్ ఈ విషయం ఐడియా ఉంటే చాలా ఫాస్ట్గానే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే.